హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాధా. మా చెల్లి గృహప్రవేశం అండి. ఇప్పుడు చూపిస్తున్న చెల్లి వాళ్ళ అమ్మమ్మ, మాయమ్మమ్మ, అక్క చెల్లెళ్ళు. మేము చిన్నప్పటి నుండి ఒకే వీధిలో పెరిగాము, ఒకే తోటోలము. నెలలే తేడా మాకు. ఇంకా చిన్నప్పటి నుండి ఆటలు. నాకు స్కూల్ ఫ్రెండ్స్ వేరేగా, వీధిలో ఫ్రెండ్స్ అంతే వీళ్ళేనండి. ఈ చెల్లెలకి ఇల్లు లేదండి. అయితే వీళ్ళకి ఒక అతను ప్లేస్ ఇచ్చారు. ఈ ప్లేసు కట్టుకోవడానికి ఇల్లు లేదని వీధిలో వాళ్ళంతా కూడా వీళ్ళకి ఇల్లు లేదని చెప్పడం జరిగింది. ఆయన స్థలంలోన ఈ ప్లేస్ ఇచ్చారండి. నిజంగా వీళ్ళందరూ ఆయన దేవుడే ఇచ్చిన అతనికి నిజంగా నా తరపునైతే చాలా 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 కృతజ్ఞతలు అతనికి. చాలా ధన్యవాదాలండి. నిజంగా ఎన్ని జన్మలు ఎత్తినా అతని రుణం అయితే వీళ్ళు తీసుకోలేరు. ఎందుకంటే ప్లేస్ ఇవ్వడం అంటే సాధారణ ఇది కాదు. రూపాయి తీసుకోకున్నా వీళ్ళకి ప్లేస్ ఇచ్చారు. రేకులు వేసుకున్నారండి. వీళ్ళు స్తోమతకు తగ్గట్టు రేకు పెట్టుకున్నారు. 3,50,000 అయిందండి అలా ఇంటికి. ఇల్లు అయితే చాలా బాగుంది. మీకు లాస్ట్లో ఇల్లు కూడా ఎలా ఉందనేది కూడా చూపిస్తున్నాను. మీరు చూడండి. అందరూ వీళ్ళని దీవించండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకా అంచెలుగా వీళ్ళ ఇల్లు ఎదగాలని కోరుకుంటూ మనసారా ఇంకా ఈ వీడియో మీరు అందరూ చూడండి చివరి వరకు స్కిప్ చేయకుండా. పాలైతే చాలా బాగా పొంగాయి ఫ్రెండ్స్. ఇంకా పరమాణం తయారైపోయింది. ఇగోండి మా అమ్మ, మా పిన్ని, మా పెద్ద వదిన, ఇగోండి మా ఈ అక్క పెద్దది. ఈ అక్క తర్వాత ఇంకొక అన్నయ్య ఉంటారు. ఆ అన్నయ్య తర్వాత ఈ చెల్లి మాట. ఇప్పుడు గృహప్రవేశం జరుగుతుంది చెల్లి. ఇగోండి వాళ్ళ అమ్మ నాన్న. మా పెద్దమ్మ నలుపుగా ఉంటారు కానివ్వండి, మొహం చాలా కళగా ఉంటుంది. నాకు ప్రతిదానికి మా పెద్దమ్మని ఎదురు రమ్మంటాను. అవండి ఆ చివరి ఉన్నది మా అమ్మ, మా నాన్న స్వామి మాల్లో ఉన్నారు మా నాన్నగారు. పంతులు గారి గురించి అయితే చెప్పాలండి. పార్వతీపురంలో కుమ్మరీదులో ఉంటారు. పంతులు గారు అయితే నిజంగా అండి పేద రోదా చూస్తారు. పేదవాళ్ళకైతే డబ్బులైతే డిమాండ్ చేయరండి. ఎంత ఇస్తేనే నేను చేస్తాను అలా ఉండరు. చాలా తక్కువ తీసుకుంటారు. ప్రసాదం కూడా పంతులు గారే చేస్తారు. భోజనాలు కూడా చాలా బాగున్నాయండి. చాలా బాగా కుదిరాయి. నిజంగా దాని మొహంలో అయితే చెప్పలేనంత ఆనందం. అది ఇప్పటికీ కూడా ఇల్లు కట్టిస్తుంది అనుకోలేదు. ఒక ఇల్లు దానికంటూ ఒక సొంత ఇల్లు ఉండేసరికి దాని ఆనందం చెప్పలేనంత. అంటే పాపం ఎన్నో అద్దెలకు తిరిగారండి. తిరిగి కారిపోయిన ఇంట్లో కూడా కొన్ని రోజులు ఉంది. వర్షంకి కూడా కారిపోయిన ఇంట్లోనుంది. ఆ ఇంటి నుండి ఇంటికి వచ్చింది. దాని ఆనందం అయితే పట్టలేంది. చివారిల్లు అండి, వీధిలో చివారిల్లు. శుభ్రం చేసుకుంటుంది, బాగా శుభ్రం చేసుకుంటుంది. ఇల్లంతా మీకు చూపిస్తున్నానండి. ఇది వంటగది. చక్కగా ఇలా స్లేడ్లు వేశారు. వంటగదిలోనే బాత్రూమ్, లాబరేటరీ ఇలా పెట్టుకుంది. మా మరిది గారు పెయింట్లు వేస్తారండి. ఆయన ఇలా పుట్టి అది పెట్టించుకున్నారు. తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఇలా పుట్టి పెట్టించుకున్నారు. ఇంకా రేకు అయినా లోపలైతే రేకిల్లులాగా ఏమీ లేదు. చూడడానికి చాలా బాగుంది. ఇది ఒక రూమ్ లాంటిదండి. హాల్ ముందుకి ఒక హాల్ లాగా 3 గదులు వచ్చాయి. అంటే ఇందులో స్పెషల్ ఏంటంటే కొంచెం వెడల్పు వచ్చింది కాబట్టి ఇల్లు చాలా బాగుందండి. నిజంగా ప్లేస్ ఇచ్చిన అతనికైతే అతనికి అతని పిల్లలకి కూడా చాలా చాలా రుణం అండి. నిజంగా ఆయన ఎంత మంచి పని అంటే అంత మంచి పని చేశారు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. గృహం అనేసరికి తరతరాలది కదండి. ఒక ప్లేస్ ఇవ్వడం అంటే అది చాలా పెద్ద విషయం. ఈ రోజుల్లో నిజంగా వాళ్ళకైతే వీళ్ళు చాలా రుణపడి ఉంటారు. మా చెల్లి అదే చాలా ఆనందం పడిపోయింది. ఇంకా ఎంత ఆనందం అంటే అంత ఆనందం. దాని మొహంలో అయితే ఆ రోజుకి టెన్షన్లో ఉంది ఎలా జరుగుతుందా అని తప్ప, కానీ చాలా బాగా జరిగింది. నిజంగా అది ఇంకా బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ధన్యవాదములండి.